సార్ ఇంకోటి తెలంగాణలో వాటర్ పాలిటిక్స్ ఈటెక్కే అనుకోవచ్చా? ఎందుకంటే కృష్ణా జలాల్ని ఆంధ్ర దోపిడీ చేస్తున్నారు అని బీఆర్ఎస్ వాళ్ళైతుంది, బీజేపీ వాళ్ళైతుంది. ఆంధ్ర దోపిడీ చేయట్లేదు. రేవంత్ రెడ్డి హ్మ్. ఆ నీళ్లను గురుదక్షిణ కింద ఇస్తున్నాడు. ఆంధ్రాకి ఇస్తున్నాడు. ఎందుకంటే హ్మ్. చంద్రబాబు లేనిది రేవంత్ రెడ్డి లేడు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయినా, ఆయన ముఖ్యమంత్రి అయినా, ఆఖరుకు చంద్రబాబు నాయుడు తన క్యాండిడేట్లను కూడా పెట్టకుండా రేవంత్ రెడ్డికి హెల్ప్ చేశాడు. కాబట్టి గురుదక్షిణ కింద ఆయనే అభ్యంతరం మరి పెట్టట్లేదు. ఇప్పుడు తెలంగాణకి అన్యాయం జరుగుతుంది కదా! ఆయనకెందుకు తెలంగాణ గురించి? ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా హ్మ్. ఆయన ఎన్నడూ తెలంగాణ గురించి ఆలోచించిండు? ఆయన ఎప్పుడన్నా తెలంగాణలో ఉద్యమంలో వచ్చిండా? ఇప్పటికైనా అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలేసింది ఏదన్నా ఉందా మీ దగ్గర? జై తెలంగాణ అన్నాడా? అనలే. మేమెప్పుడు కూడా ఆయన తెలంగాణ ఓన్ చేసుకోదు. హ్మ్. ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా 5 ఏళ్ళు ఉన్నా కూడా హ్మ్. ఆయన ఆయన యాక్సిడెంటల్‌గా వచ్చిన చీఫ్ మినిస్టరే తప్ప హ్మ్. తెలంగాణ ప్రజలు ఇష్టపూర్వకంగా ఎన్నుకున్న సీఎం అయితే కాడాయన. హ్మ్. ఆయన ఆయన జలదోపిడి విషయంలో ఫస్ట్ ఎందుకంటే ఆయన సార్ దీని గురించి ఎక్కువ మీకే తెలియాలి వాటర్ గురించి. అంటే ఇప్పుడు ఎంతో అన్యాయం జరుగుతుంది తెలంగాణకు. ఈ అన్యాయాలను వేటిని కూడా ఆయనకు అర్థమైనా అర్థం కానట్టు నటిస్తున్నాడు. చంద్రబాబును ఆపడం లేదు. చంద్రబాబుతో డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు ఈ దోపిడీని ఆపాలంటే చంద్రబాబుతో పెట్టుకోవాలి. చంద్రబాబుతో పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. ఎందుకు అనంటే ఆయనను సీఎం చేసినందుకే కాదు. హ్మ్. ఇప్పుడు సీఎం పదవి పోకుండా కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు. హుహు. లేకుంటే బీజేపీ ఎందుకు అలో చేస్తది? ఉన్నది ఒక్కగానొక్క కాంగ్రెస్ ఫండింగ్ ఇచ్చే ప్రభుత్వం ఇదొక్కటే కాంగ్రెస్ పార్టీకి. మోడీ గారికి ఏముంటది? కాంగ్రెస్‌కున్న అన్ని సంబంధాలు కట్ చేయాలని ఉంటది. అవును. మరి ఈయనను ఎందుకు కొనసాగనిస్తున్నాడు? అంటే అండర్‌స్టాండ్. చంద్రబాబు నాయుడు చేతిలో మోడీ ఉన్నాడు. మోడీ చేతిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టే ఆయన జలదోపిడిని అడ్డుకోడు, తెలంగాణ ప్రయోజనాలను కాపాడడు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టలేడు. ఫస్ట్ ఆయనకు అపరిపక్వత ఉంది, అవగాహన లేదు ఏ రంగం మీద కూడా. చాలా టైం పడుతుంది. ఆయనకు తెలంగాణ అర్థమయ్యే నాటికి ఆయన పదవీ కాలం అయిపోతుంది.